హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం PL/SQL కోడ్ ద్వారా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్లోకి డేటాని ఎలా రైట్ చేయాలి అనే విషయాల్ని మనం నేర్చుకుందాం. దీనికోసం మనకి ఆర్కిల్లో UTL ఫైల్ అని చెప్పి ఒక ఏపీఐ ఉందన్నమాట. ఇది ఒక స్టాండర్డ్ ఏపీఐ. మనం ఈ ఏపీఐని యూజ్ చేసి మనం ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు, అలాగే ఫైల్లోకి డేటాని రైట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అంటే ఎలా రాయాలి లాంటివి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఈ UTL ఫైల్ అనే ఈ ఏపీఐని యూజ్ చేయాలి అంటే మనం సర్వర్లో మనకి ఒక పాత్ కావాలి. అంటే మనం ఒక చోట ఫైల్ క్రియేట్ చేయాలి కదా, అది ఎక్కడ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. చూడండి, నా దగ్గర D డ్రైవ్లో ట్యూటోరియల్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది నా దగ్గర. నేను ఈ ఫోల్డర్లో నేను ఫైల్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పాత్ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనం డేటాబేస్లో ఈ సర్వర్ పాత్కి, ఓకే, D డ్రైవ్లో ట్యూటోరియల్ అని ఫోల్డర్ ఉంది కదా, ఈ పాత్కి మనం డేటాబేస్లో ఒక DBA డైరెక్టరీని క్రియేట్ చేయాలన్నమాట. DB డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకే, అది ఎలా అంటే క్రియేట్ డైరెక్టరీ. ఓకే, ఈ DB డైరెక్టరీకి మనం ఒక పేరు ఇవ్వాలన్నమాట. మై dir అని చెప్పి నేను ఒక పేరు ఇచ్చుకుంటున్నాను. ఓకే, యాజ్ మనం ఈ పాత్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ D డ్రైవ్లో ట్యూటోరియల్ అనే ఫోల్డర్ అన్నది మన సర్వర్లో ఉన్నటువంటి పాత్, కరెక్ట్? సో ఆ పాత్కి ఈ డేటాబేస్లో, మన డేటాబేస్లో ఒక DB డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. అంటే డేటాబేస్ డైరెక్టరీ చూసారా, ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయ్యింది. అంటే మనం కోడ్లో ఈ మై dir అనే ఏదైతే డైరెక్టరీ ఉందో దీన్ని రిఫర్ చేసినప్పుడు ఆర్కిల్ డేటాబేస్ ఏం చేస్తుంది, దీనికి కరస్పాండింగ్ గా సర్వర్ లో ఉన్నటువంటి ఈ పాత్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అందుకని చెప్పి మనం ఈ డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కోడ్ రాద్దాం, PL/SQL కోడ్. డిక్లేర్ బిగిన్ ఎక్సెప్షన్. ఓకే, మనం ఒక అన్నేమ్డ్ బ్లాక్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీంట్లో యూటిల్ డైరెక్టరీని మనం కనుక వాడుకోవాలనుకుంటే ఆ కాన్సెప్ట్ ని ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి దాన్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసుకోవాలి అండ్ ఫైనల్ గా దాన్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ దీన్ని డిక్లేర్ చేయాలి అంటే మనొక ఫైల్ హ్యాండ్లర్ కావాలి. అంటే ఇది ఒక వేరియబుల్ అనుకోండి. ఒక వేరియబుల్ లాంటిది, ఫైల్ హ్యాండిలర్ కూడా ఒక వేరియబుల్ అని. ఎఫ్ హ్యాండిల్, నేను ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ నేనేంటంటే ఫైల్ హ్యాండిల్ అని చెప్పి నాకు ఆ నేమింగ్ కన్వెన్షన్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. ఓకే, దీనికి డేటా టైప్ ఇవ్వాలి కదా. ఈ డేటా టైప్ ఏంటంటే UTL_file.file_type అనమాట. ఓకే, మనం ఈ ఫైల్ హ్యాండ్లర్ అనే ఈ ఏదైతే ఉన్నదో ఈ వేరియబుల్ ని మనం ఈ డేటా టైప్ గా మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బిగిన్ లోకి వచ్చేటప్పటికి ఈ ఫైల్ హ్యాండ్లర్ యూజ్ చేసి మనం ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలి. అది అలాగే చూడండి, ఎఫ్ హ్యాండిల్. ఓకే, అంటే మన ఇదనమాట. ఓకేనా, దానికి ఇజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ సింబల్ అనమాట ఇచ్చి ఇక్కడ మనం UTL_file.f ఓపెన్. ఓకే, ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో 3 పారామీటర్స్ మ్యాండేటరీ అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే DB డైరెక్టరీని ఇవ్వాలి. మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం కదా, ఏంటది my_dir అని క్రియేట్ చేసాం కదా, ఆ పేరు ఇచ్చారు. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. నేను ఏం చేస్తానంటే దాంట్లోను my_first_file అని చెప్పి ఇస్తున్నాను. బట్ గుర్తుంచుకోండి, మనం ఎక్స్టెన్షన్ తో సహా ఇస్తేనే మనం పర్ఫెక్ట్ గా క్రియేట్ అవుతుంది, లేదంటే ఫైల్ కూడా ఎక్స్టెన్షన్ లేకుండా క్రియేట్ అయిపోతుంది. ఓకే, అలా కామా పెట్టాను.
ఇంకా మూడోది వచ్చేటప్పటికి మనం ఏ మోడ్లో ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. మనం రైట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నామా, రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నామా. ఇక్కడ నేను ఫైల్ని క్రియేట్ చేసి డేటా అన్న దాంట్లో రైట్ చేయాలి కాబట్టి నేను రైట్ మోడ్లోనే దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట ఫైల్. ఓకే, డబ్ల్యూకి ఏంటంటే రైట్, ఆర్ పెడితే రీడ్ అనమాట. ఓకే, అట్లా. సో ఇక్కడ నేను డేటాని రైట్ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు డబ్ల్యూ పెట్టాను. ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు ఫైల్లోకి డేటాని మనం ఇన్సర్ట్ చేద్దాం. దానికి ఏంటంటే utl_file.put_line. ఓకే, దీంట్లోకి మనం ఇక్కడ ఏమి రాస్తామో అది దాంట్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఏ ఫైల్లో రాయాలి అంటే ఈ ఫైల్ హ్యాండ్లర్ యూజ్ చేస్తే ఇక్కడ నుంచి మనం రాస్తాం అనమాట. ఈ utl file.put_line లోపల ఫస్ట్ ఫైల్ హ్యాండ్లర్ పెట్టి కామా పెట్టి మనం ఏం రాయాలనుకుంటున్నామో ఇక్కడ రాస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక లైన్ రాద్దాం అనుకుంటున్నాను దాని కింద. ఓకే, ఇక్కడ నేనేమో దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని రాస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే నాకు 2 లైన్లు దాంట్లో నేను ఇన్సర్ట్ చేశాను. నాకు ఇక చాలు, దీన్ని ఇప్పుడు నేను క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నౌ utl_file.f అంటే మనం ఆ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం. ఆ ఫైల్ అంటే ఇక్కడ కూడా మనం ఈ ఫైల్ హ్యాండ్లర్నే పెట్టాలన్నమాట. ఓకే, ఇట్లా. సో మనం ఆ ఫైల్ని డిక్లేర్ చేసాం, దాన్ని ఓపెన్ చేసాం, మనకు కావాల్సినవన్నీ కూడా అందులోకి ఇన్సర్ట్ చేసాం, అంటే రైట్ చేసాము. ఓకే, నెక్స్ట్ దాన్ని క్లోజ్ చేసాం. ఓకే, ఈ ప్రాసెస్లో ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకుందాం. ఎక్సెప్షన్ వెన్ అదర్స్ దెన్. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే నాకేంటంటే dbms_output.put_line ఇక్కడ నేను ఆ ఎర్రర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎర్రర్ మనకి SQL ERRM కూడా ఉంది కదా, అంటే ఆ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేస్తుంది కదా, అలాగే. చూడండి ఈ కోడ్. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఏంటి కామెంట్స్ కూడా పెట్టేద్దాం. ఓపెన్. ఇక్కడ ఏంటంటే మనం డేటాని రైట్ చేస్తున్నాం. డేటా ఇన్ ఫైల్. ఇక్కడ మనం ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ డిక్లేర్ చేసాం, తర్వాత ఫైల్ని ఓపెన్ చేసాం, తర్వాత డేటాని రైట్ చేసాం, తర్వాత ఫైల్ని క్లోజ్ చేసాం. ఓకే, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఆ ఫైల్ అక్కడ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. చూడండి, మై ఫస్ట్ ఫైల్ అది txt ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. చూసారు, ఇందాక లేదు కదా. చూడండి, మనం ఏం ఫైల్ నేమ్ ఇచ్చాం, మై ఫస్ట్ ఫైల్ నేమ్ కదా, కరెక్ట్. నౌ దీంట్లోకి డేటా ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని వచ్చింది కదా. మనం ఏం రాసాం, దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని రాసాం కదా. మనకి అవి ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఓకేనా. ఓకే, మీకోసం మళ్ళీ నేను దాన్ని ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూపిస్తాను. నేను ఇందులోంచి ఫైల్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఏపీఐని ఎగ్జిక్యూట్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ఇదైంది కదా. చూడండి, మళ్ళీ ఫైల్ వచ్చేసింది, క్రియేట్ అయింది, మళ్ళీ డేటా అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.